వీడియోలో మనం శ్రావణ మాసం విశిష్టాల గురించి తెలుసుకుందాం. ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయంలా తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవంతుడి నామస్మరణంతో మారుమోగిపోతుంది. శ్రావణ మాసంలో చేపట్టిన ఎలాంటి కార్యమైనా సరే ఎంతో పవిత్రంగా ఉంటుందని పండితులు చెప్తారు. అంత గొప్ప పవిత్రమైన మాసం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు రానున్నాయి. సనాతన ధర్మంలో చంద్రమాసం ప్రకారం మనకున్న 12 మాసంలో 5వది ఎంతో పవిత్రం కలిగినది వంటిది. శ్రావణ మాసం ఈ నెలలో పౌర్ణమి చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ఋతువు కూడా ప్రారంభమయ్యేది ఈ మాసం నుంచి. త్రిమూర్తులలో శిష్టకారుడు, దుష్టశిక్షుడు, శిక్షరక్షకుడు అయిన శ్రీ మహావిష్ణు భార్య మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంగా చెప్పుకుంటారు. రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసం అని పెద్దలు చెబుతారు. మహావిష్ణు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం వల్ల అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసానికి మాసంలో చేసే దైవ కార్యాలకి ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాల్లో చెబుతుంటారు. శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసం శ్రావణ మాసం ఒకటి. ఈ మాసంలో శివపూజ విశిష్టంగా, ముఖ్యంగా భగవత్ ఆరాధన, శివకేశవ భేదాలు లేకుండా పూజించడం విశేషత. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాలను ఇస్తుంది ప్రతీతి. సోమవారం పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకం, బిలవర్చన చేసి పాపాలన్నీ కడతెరుస్తారని శ్రావణ మాసంలో పూజ ఆచరిస్తారు. శ్రావణ మాసంలో సోమవారం నాడు శివుడిని పూజించడం వల్ల మనకి అత్యంత ప్రీతిపాత్రమై శివుడు మనం కోరిన వరాలు ఇస్తాడనేది ప్రతీతి. శ్రావణ మాసం అన్ని మంగళవారాలు చేసే వ్రతమే మంగళగౌరి వ్రతం. దీన్ని శ్రావణ మంగళ వ్రతం అని కూడా పిలుస్తారు. మంగళగౌరి నోము అని కూడా వివిధ రకాలుగా పిలుస్తారు. ఈ వ్రతం గురించి నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్టు పురాణాలు చెబుతాయి. ఈ వ్రతము కొత్తగా పెళ్ళైన వారు ఆచరిస్తారు. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతం చేయడం ప్రారంభిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలు ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. 5వ సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతం ఆచరించితే ఉద్యాపన చేయాలి. దీనితో పాటు నిండు రూరేలు సుమంగళిగా ఉంటారని ఈ వ్రతము నోస్తారు. శ్రావణ మాసంలో వచ్చే ఇంకో వ్రతం ఏంటంటే అది వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలని మీకు తెలుసు కదా. వరలక్ష్మి వ్రతం చేసుకున్న వారికి సుఖ సంతోషాలు, ఆనందాలు కలగజేస్తున్న శ్రీ మహాలక్ష్మీదేవి. శ్రావణ మాసంలో వచ్చే మరో ముఖ్యమైన పండుగ ఏంటంటే శ్రావణ పౌర్ణమి. దీన్ని రాఖీ పౌర్ణమిగా కూడా పేరుంది. అలాగే ఈరోజు శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని, అలాగే చంద్రుడిని పూజించడం వల్ల మనకి సకల సుఖాలు, సౌభాగ్యం కలుగుతుందని నమ్మకం. శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల మనకి అత్యంత ప్రీతిపాత్రమై అవుతుంది. అలాగే కృష్ణపక్షంలో వచ్చే హయగ్రీవ జయంతి, శ్రీకృష్ణాష్టమి, ఈ శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన, ఇలాగ చెప్పుకుంటూ పోతే శ్రావణ మాసం ప్రతిరోజు, ప్రతి దినము కూడా ఎంతో అద్భుతమైనది. అలాగే శ్రావణ మాసం అమావాస్య, పోలాల అమావాస్య, దీన్ని కూడా చాలా విశిష్టంగా జరుపుకుంటారు. మీ అందరికీ శ్రావణ మాసం పూజలు వివరాలు అన్నీ తెలియజేశాను అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు సబ్స్క్రైబ్ టు టామ్ అండ్ జెర్రీ యూట్యూబ్ ఛానల్.